విక్రమ్ గౌడ్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు పోలీసులు. తనపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడని పోలీసులకు వివరించాడు విక్రమ్. దుండగుడు కారులో వచ్చి కాల్పులు జరిపాడని, ఘటనా స్థలంలోనే తాను కింద పడిపోయారని చెప్పాడు విక్రమ్. ఆ సమయంలో తాను ఏం చేయాలో అర్థం కాక గట్టిగా అరిచానని చెప్పాడు. ఇంతలో తన అరుపులు విని భార్య షిపాలి కిందకు వచ్చిందని, వెంటనే 108 కి ఫోన్ చేశామని తానే చెప్పాడు. అంబులెన్స్ రాకపోవడంతో షిపాలినే తనను కారులో అపోలో హాస్పిటల్ కి తీసుకువెళ్లిందని విక్రమ్ గౌడ్ పోలీసులకు వివరించాడు. షిపాలికి డ్రైవర్, వాచ్మెన్ సహాయం చేశారని విక్రమ్. తనపై కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతున్నాడు విక్రమ్ గౌడ్. స్టేబుల్ గానే ఉన్నారు. హీ స్పోక్ టు ద టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి గారు. తను ఏం చెప్పాలో అన్నీ తనకి చెప్పేశారు. ఏం తనకు అయ్యిందో, ఎలా జరిగిందో అన్నీ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ పోలీస్ వాళ్ళకి ఇచ్చేసినారు. మాకు పోలీస్ శాఖ మీద చాలా నమ్మకం ఉంది. వాళ్ళు ఈ దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఎవరు ఈ పని, ఇంత ప్రాణాలకి హాని కలిగించే పని ఎవరు చేశారో వాళ్ళు ఎలాగైనా బయటికి తీస్తారు. విక్రమ్ గౌడ్ కాల్పుల ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసును ఛేదించే పనిలో పడ్డారు. విక్రమ్ గౌడ్ వెన్నెముకలో బుల్లెట్ స్ట్రోక్ అయింది. కుడి భుజం నుంచి ఎడమ ఊపిరితిత్తులు గాయం చేసుకుంటూ D11 ప్రాంతంలో ఇరుక్కుపోయింది. ప్రజా గాయకుడు గద్దర్, సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కు కూడా ఇలానే బుల్లెట్లు ఊపిరితిత్తులోకి దిగాయి. బుల్లెట్ చచ్చుకుపోవడంతో విక్రమ్ గౌడ్ ఎడమ ఊపిరితిత్తు దెబ్బతింది. ప్రస్తుతానికైతే ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్తున్నారు డాక్టర్లు. అయితే బాడీలోని బుల్లెట్ ను తీస్తే ప్రాణాలకు ముప్పు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో సెకండ్ పార్ట్ విచారణ సోమవారం ప్రారంభం కాబోతోంది. ఇవాళ రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావుని 4 గంటల పాటు విచారించారు. శ్రీనివాసరావుతో పాటు రోహిత్ అగర్వాల్, రాజ్దాన్ అనే ఇద్దరిని కూడా సిట్ విచారించింది. నిన్న హీరో రవితేజను విచారించి కీలక సమాచారాన్ని రాబట్టిన సిట్ అధికారులు ఇవాళ అతని డ్రైవర్ శ్రీనివాసరావు నుంచి మరిన్ని వివరాలు రాబట్టారు. రవితేజకు శ్రీనివాసరావే డ్రగ్స్ ను తెచ్చిచ్చేవాడని భావించిన సిట్ ప్రధానంగా ఆ కోణంలోనే విచారించింది. టాలీవుడ్ లో డ్రగ్స్ లింక్స్, కాల్విన్, జిషన్ తో పూరి బ్యాచ్ కు ఉన్న సంబంధాలపై ప్రశ్నలు సంధించారు. ఇప్పటి వరకు శ్రీనివాసరావుతో పాటు సినీ పరిశ్రమకు చెందిన 10 మందిని సిట్ విచారించింది. డ్రగ్స్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇవాళ కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. డ్రగ్స్ వాడుతున్న వారు కేవలం బాధితులన్న విషయాన్ని కేసీఆర్ గుర్తించారన్నారు. ఈ వ్యవహారాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న కేసీఆర్ అద్భుతమైన, అందమైన నాయకుడని కొనియాడారు. ఆయనలా ఆలోచించే విచారణ బృందం అవసరమన్నారు వర్మ. తాము నంద్యాల అభివృద్ధి చూడటానికే వచ్చామని, ప్రచారానికి కాదు అంటున్నారు మంత్రి అమర్నాథ్ రెడ్డి. కేవలం భూమాపై అభిమానంతోనే సాయం చేస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, ఆ క్రమంలోనే నంద్యాలలో విశేషమైన అభివృద్ధి అతి తక్కువ కాలంలో జరిగినట్లు మంత్రి చెప్పారు. వచ్చింది ఎన్నికల కోసం కాదు, మేము వచ్చింది ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ నియోజకవర్గానికి వచ్చాము. కార్యక్రమాలు సజావుగా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు అందించడానికి మేము ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజల కోసం, నాగిరెడ్డి గారి పైన ఉండేటువంటి అభిమానం కోసం, పార్టీ ప్రభుత్వం ఆదేశించినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల కోసం మేము ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాలు చేయబోతున్నాం. మంత్రులు అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేలు సీట్లకి రాజీనామా చేసి గెలిచి వచ్చి జగన్ ని విమర్శిస్తే బాగుంటుందని సూచించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. జగన్ ని విమర్శిస్తున్న మంత్రులపై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భూమా నాగిరెడ్డి చనిపోయే ముందు ఏ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారో అసెంబ్లీ స్పీకర్ దగ్గరున్న రికార్డులు చూస్తే తెలుస్తుందన్నారు రోజా. సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు ఈ మంత్రులు. వాళ్ళకి నిజంగా బుద్ధుండి మాట్లాడుతున్నారా, బుద్ధి లేక మాట్లాడుతున్నారా నాకైతే తెలియదు. కానీ తెలివి లేకపోతే మా స్పీకర్ గారిని వెళ్ళి రికార్డ్స్ చూపించమంటే, నంద్యాల ఎమ్మెల్యే ఎవరైతే చనిపోయారో ఆయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అని స్పీకర్ గారు మీకు రికార్డులు చూపిస్తారు, తెలుసుకోండి. నందిగామలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ మీద ఎలక్షన్కి పోటీ పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నంద్యాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చనిపోతే మీరు సిగ్గు లేకుండా అక్కడ క్యాండిడేట్ని పెట్టి మేము సాంప్రదాయాలకు విరుద్ధంగా ఎన్నికల్లోకి వచ్చామని చెప్పడం అనేది మీ దిగజారుడు రాజకీయం తప్ప మరొకటి కాదు. నంద్యాల ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 29 నుంచి ఆగస్టు 5 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఆగస్టు 9 వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కాగా ఆగస్టు 23న పోలింగ్ నిర్వహిస్తారు. ఆగస్టు 28న ఫలితాలు ప్రకటిస్తారు. ఇప్పటిదాకా ఎలాంటి షెడ్యూల్ నోటిఫికేషన్ లేకుండానే పార్టీలు దూసుకుపోయాయి. పోటీ పడుతున్న అభ్యర్థులు గెలుపు కోసం కాలు దువ్వారు. ఇప్పటికి అంతా అధికారికమే.
పార్టీలో ఎవరు అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే ఒక భావన వచ్చేసింది. టీడీపీ తరపున భూమా నాగిరెడ్డి సోదరుని కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇటువైపు వైసీపీ తరపున శిల్పా మోహన్ రెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ కూడా అభ్యర్థిని నిలుపుతామని ప్రకటించగా రాయలసీమ పరిరక్షణ సమితి కూడా నంద్యాల బరి నుంచి తమ అభ్యర్థిని నిలుపుతామని బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రకటించారు. దీంతో నంద్యాల ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. క్రియాశీలక రాజకీయాలను తననెవరూ కుట్రపూరితంగా తప్పించలేరు అన్నారు వెంకయ్యనాయుడు. ఉపరాష్ట్రపతి పదవిని దక్షిణాదికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే తనను ఎంపిక చేశారని చెప్పారు. ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే తన పేరును మోదీ, అమిత్ షా ఖరారు చేశారని విజయవాడలో జరిగిన ఆత్మీయ అభినందనలు చెప్పారు. పార్టీకి దూరం అవుతున్నందునే తాను ఉద్వేగానికి లోనయ్యారని గుర్తు చేస్తున్నారు వెంకయ్య. మోదీ సహకారమే లేకుంటే ఏపీకి ఇన్ని కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు వచ్చి ఉండేవా అని ప్రశ్నించారు వెంకయ్య. హోదాని మించిన ఆదాయాన్ని ఏపీకి ఇచ్చామన్నారు. కేంద్రం ఏ కొత్త పథకం ప్రవేశపెట్టినా ఏపీ సంగతేంటని తాను అడిగేవాడని వివరించారు వెంకయ్య. హోదాని మించిన ఆదాయం ఇచ్చాం. హోదా కావాలా? మేకకి ఉంటాయి కింద, మేకకి ఈ మెడ కింద ఉంటాయి, వాటితో పాలు రావు, పాలు ఇచ్చాం. అయ్యి ఆంధ్రప్రదేశ్ కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అన్ని విధాలు వెంకయ్యనాయుడు గారు నేను ఒక్కడిని చేస్తే అవుతాను. మోడీ గారి సపోర్ట్ లేకుండా నేను ఏం చేయగలనా? మంత్రులకు సహకారం లేకుండా ఇవన్నీ జరుగుతాయి. ఐఐటీలు, త్రిబుల్ ఐటీలు, ఐఎస్ఆర్లు, ఐఐఎంలు, ఎయిమ్స్లు, డిఫెన్స్ ఫ్యాక్టరీలు, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్వెస్టర్ సమిట్లో 10,50,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి పెడతామని వస్తే దాంట్లో 6,30,000 కోట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా మీరందరూ పెట్టుబడి పెట్టిన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఏ మంత్రి ఏ కొత్త స్కీమ్ పెట్టినా ఆంధ్రప్రదేశ్ సంగతి ఏంటి? నేను కనబడితే నేను అడగబడలే వాళ్ళ వస్తుంది సార్, ఆంధ్ర కూడా ఉంది సార్, మారుతాం స్కీమ్. హార్వర్డ్ వైద్య బృందం శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో పర్యటిస్తోంది. విశాఖలోని ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి బయలుదేరి ఉద్దానంతో పాటు కవిటి మండలాల్లో పర్యటిస్తోంది. బోరివింక గ్రామంలో కిడ్నీ సమస్యపై స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు డాక్టర్లు. అంతేకాదు గ్రామస్తుల జీవన విధానంపై వారిని అడిగి వివరాలు సేకరిస్తున్నారు. రేపు ఉద్దానం కిడ్నీ సమస్యలపై పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించనున్నారు. వైజాగ్ కన్వెన్షన్ హాల్లో డాక్టర్లు, బాధితులతో పాటు మేధావులతో భేటీ అవుతారు. కిడ్నీ సమస్యలపై చర్చిస్తారు పవన్. తర్వాత హార్వర్డ్ డాక్టర్లతో సమావేశమై సమస్యకు గల కారణాలపై ఆరా తీనున్నారు. సోమవారం పవన్ కళ్యాణ్ ఇదే అంశంపై సీఎం చంద్రబాబును కలవనున్నారు. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్ షామీర్పేటలోని యూనివర్సిటీ క్యాంపస్లో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, యూనివర్సిటీ ఛాన్సలర్, ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ పాల్గొన్నారు. 49 మంది విద్యార్థులకి సీఎం కేసీఆర్ బంగారు పతకాలు, 406 మంది విద్యార్థులకు న్యాయశాస్త్ర పట్టాలు అందజేశారు. రంగారెడ్డి జిల్లా అన్నారంలో ఆటోమేటిక్ సోలార్ మాడ్యూల్ ఉత్పత్తి లైన్ కు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేశారు. సోలార్ హైబ్రిడ్ ఈ వెహికల్ ను కూడా లాంచ్ చేశారు. ఆ తర్వాత సోలార్ లైన్ ను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. తెలంగాణలో పెట్టే ప్రాజెక్టుల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని కంపెనీలను కోరారు మంత్రి కేటీఆర్. కావాలంటే నిరుద్యోగులకి ట్రైనింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పరిశ్రమలు పెట్టడం, పర్యావరణ హితంగా ఉండడం, పర్యావరణానికి మరి మేలు చేసే విధంగా కాలుష్యం లేకుండా పెట్టడం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు స్థానికులకు కల్పించాలని కోరారు. నేను యాజమాన్యాన్ని కూడా కోరుతా ఉన్నాను. ఇక్కడ మా పిల్లలు చాలామంది కష్టించే తత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు. కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చినట్టయితే బ్రహ్మాండంగా మీరు ఏ పని చెప్పినా, ఏ రకమైన స్కిల్ కావాలన్నా ఆ నైపుణ్యాన్ని సంతరించుకొని అద్భుతంగా ఈరోజు ప్రపంచంతో పోటీ పడే విధంగా
తయారు చేసే శక్తి తెలంగాణ యువతకు ఉంది. కాబట్టి మీరు ఆ రకంగా స్థానికులకి 100% ఉద్యోగాలు ఇచ్చే విధంగా మీరు పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. రాఖీ పండుగ సందర్భంగా ప్రతి చెల్లి తన అన్నకు రాఖీతో పాటు హెల్మెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు టీఆర్ఎస్ ఎంపీ కవిత. మనకు అన్న రక్ష, అన్నకు హెల్మెట్ రక్ష అని తాను చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన లభిస్తోందని చెప్పారు. డ్రగ్ అంశాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని కవిత అంటున్నారు. టూ వీలర్స్ అయితే ప్రధానంగా హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల కూడా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. యాక్సిడెంట్ అయినటువంటిది ఫ్యాటల్ యాక్సిడెంట్గా మారడానికి మనమే కారణం అవుతుంది. అంటే ఇంజురీస్తో కూడా బయటపడేటటువంటి సందర్భంలో అది చాలా ప్రమాదకరమైనటువంటి యాక్సిడెంట్గా పరిణమించడానికి ఎక్కువ మటుకు డ్రైవర్స్గా మనమే బాధ్యత వహిస్తూ ఉన్నాం. సో దాన్ని మార్చొచ్చేమో అన్నటువంటి ఉద్దేశంతో రామన్న బర్త్డే రోజు చేయాలి, రామన్న లాంటి పర్సనాలిటీకి నేను ఇవ్వగలిగే గిఫ్ట్ ఏముంటుంది, సో ఆనాడు మొత్తం దేశవ్యాప్తంగా ఒక మంచి మెసేజ్ స్ప్రెడ్ చేయడం అన్నది అన్నకు కూడా గిఫ్ట్ లాగా ఉంటుంది. పైగా చాలా మంది ప్రాణాలని కాపాడేటటువంటి అవకాశం నాకు వస్తుందన్న ఉద్దేశంతో 2019లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నరసింహారావు. ఉత్తరప్రదేశ్లో ఎన్నికలకు 6 నెలల ముందు బీజేపీకి ఛాన్స్ లేదని ప్రచారం జరిగిందన్నారు. దేశంలో కొన్ని రాష్ట్రాలు మినహా అన్నింటా బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయని చెప్పారు. గాంధీ, నెహ్రూ కుటుంబాలకు రాహుల్ గాంధీ రాజకీయంగా ఆఖరి వారసుడని వ్యాఖ్యానించారు బీజేపీ అధికార ప్రతినిధి. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ 2019లో ప్రభుత్వం తప్పక భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తెస్తారు. ఈ రోజున మీకు మొత్తం పూర్తి పిక్చర్ ఆ పరిస్థితిలో కనిపించకపోవచ్చు. కానీ మీరు గతంలో ఉత్తరప్రదేశ్లో 6 నెలల క్రితం ఎన్నికల క్రితం చూసినట్లయితే మీకు ఇటువంటి పర్స్పెక్టివే అక్కడ కూడా కనిపించింది. బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనుకున్నారు. 2019 పెద్ద దూరం లేదు, మీరు ఈ డెవలప్మెంట్ అనేది చూస్తారు. కృష్ణా జిల్లా నందిగామలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 65వ నెంబర్ హైవేపై అతి వేగంగా వెళ్తున్న 2 యువకులు బైక్ పై నుంచి కింద పడ్డారు. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన వాహనం ఢీకొట్టడంతో నాగేంద్ర అనే యువకుడు స్పాట్లోనే చనిపోయాడు. మరో వ్యక్తి వంశీకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. నాగేంద్ర హెల్మెట్ ఉన్నా కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఇద్దరు టెక్ మహీంద్రాలో ఉద్యోగం చేస్తున్నట్టు చెప్తున్నారు. మృతుడు నాగేంద్ర స్వస్థలం తాడేపల్లిగూడెం కాగా గాయపడ్డ వంశీది విజయవాడ. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. స్వైన్ ఫ్లూ మళ్లీ విజృంభిస్తోంది. హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ పడగ విప్పుతోంది. గాంధీ హాస్పిటల్లో 10 రోజుల్లో 2 గర్భిణీలు స్వైన్ ఫ్లూతో మరణించారు. ప్రస్తుతం మరో 2 గాంధీలో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలు ఉన్న 15 మంది రోగుల శాంపిల్స్ ను పరీక్షలకు పంపారు. ముందు ఎక్కడెక్కడో చికిత్సలు తీసుకుని వ్యాధి ముదిరిన తర్వాత తమ దగ్గరకు వస్తున్నారని గాంధీ వైద్యులు అంటున్నారు. దీనివల్ల మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. పదిహేను రోజులుగా రికార్డు చూసుకున్నట్లయితే టోటల్గా 6 కేసెస్ అడ్మిట్ కావడం జరిగింది స్వైన్ ఫ్లూ తోటి. దాంట్లో 2 ప్రెగ్నెంట్ లేడీసు, గత వారం రోజుల క్రితం ఒక ప్రెగ్నెంట్ వెంటిలేటరు అంటే సివియర్ డిస్ట్రెస్ రావడం జరిగింది. వెంటిలేటర్ తోటి వాళ్ళని అడ్మిట్ చేసుకుని మ్యాక్సిమము పల్మనాలజిస్ట్ అండర్ సూపర్విజన్లో సపరేట్ వార్డులో ఉంచడం జరిగింది. కండిషన్ చాలా బ్యాడ్గా ఉండడం వల్ల మనం రికవరీ చేయలేకపోయాము. అది 1 వీక్ బ్యాక్ చనిపోవడం జరిగింది. పెద్ద ఎత్తున రద్దయిన నోట్లను మారుస్తున్న ఓ ముఠాని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 11 మంది సభ్యులు గల ఓ ముఠా ₹1,00,000 విలువైన రద్దయిన ₹1,000 మారుస్తూ పట్టుబడింది. వీరి నుంచి 12 సెల్ ఫోన్లు, 500 ₹1,000 నోట్లతో పాటు 2 వాహనాలని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠా మొత్తం ఈ దందా ఇక్కడ చేస్తుందని చెప్పి 3 టౌన్ సిఐ గారికి మురళీకృష్ణకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిన్న 1 గంటకు ఇక్కడ శ్రీనివాసనగర్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అనంతపురంలో ఆ శ్రీనివాసనగర్లో సిఐ వాళ్ళ టీము ఈ ముఠాను అరెస్ట్ చేశారు. తర్వాత 1 crore పాత నోట్లు 500, 1000 రూపాయల నోట్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ముఠాలో మొత్తం టోటల్ 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ ముఠా ఈ నోట్లు వీళ్ళకి ఎలా వచ్చాయి అనేది దర్యాప్తులో తెలుస్తుంది. బెంగళూరులో గుజరాత్ క్యాంప్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి బీజేపీ గూటికి చేరడంతో ఉన్నవారిని కాపాడుకునే ప్రయత్నాల్లో పడింది కాంగ్రెస్. దీంతో ఎమ్మెల్యేలను హుటాహుటిన బెంగళూరుకు తరలించింది కాంగ్రెస్. అయితే ఇంకొంతమంది రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే ఈ రాజీనామాలపై తీవ్ర స్థాయిలో మండిపడుతోంది కాంగ్రెస్. బెంగళూరులో ఉన్న వారంతా పుణ్యక్షేత్రాల బాట పట్టారు. మైసూర్, తిరుపతి క్షేత్రాలను సందర్శిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వీరికి గట్టి భద్రత ఏర్పాటు చేసింది కర్ణాటక సర్కార్. బీహార్లో 27 మందితో కొత్త కేబినెట్ ఏర్పాటైంది. 2 రోజుల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్ ఇవాళ తన మంత్రి మండలిని ఏర్పాటు చేశారు. ఇందులో బీజేపీ తరపున 13 మందికి అవకాశం కల్పించగా జేడీయూ తరపున 14 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. రాజ్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి నితీష్, ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీ వర్షంలో కూడా డార్జిలింగ్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా కొనసాగుతున్న బంద్ వల్ల సామాన్యులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మిరిక్ ప్రాంతంలో ఇవాళ కూడా వందలాది మంది ఆందోళనకారులు ర్యాలీ నిర్వహించారు. దీంతో ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడకుండా పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులను పెద్ద ఎత్తున బదిలీలు చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ ఇంఫాల్లో విద్యార్థులు నానా విధ్వంసం సృష్టించారు. పోలీసులపై రాళ్ల దాడుకు దిగారు. ఈ ఘటనలో అనేక మంది పోలీసులు గాయాల పాలయ్యారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో ఇంఫాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఆందోళనకు దిగిన విద్యార్థులపై కేసులు నమోదు చేశారు. కేసులను ఉపసంహరించుకోకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. చంపావత్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడటంతో అనేక మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. పరిస్థితిని చక్కబెట్టేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. అయితే పెద్ద ఎత్తున బురద నీరు పైనుండి ప్రవహిస్తూ ఉండడంతో సహాయక కార్యక్రమాలకి ఆటంకాలు కలుగుతున్నాయి. పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానిగా పెట్రోలియం శాఖ మంత్రి షాహిద్ ఖాన్ అబ్బాసీ ఎన్నికయ్యారు.
త్వరలో కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు అబ్బాసీ కొనసాగుతారని పాకిస్తాన్ ముస్లిం లీగ్ పేర్కొంది. పంజాబ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్ను ఆ తర్వాత ప్రధాని పీఠంపై కూర్చోబెట్టేందుకు నిర్ణయించారు. అప్పటి వరకు అబ్బాసీ కొనసాగుతారు. అతన్ని ఎంపీగా పోటీ చేయించి గెలిపించుకునేందుకు పావులు కదుపుతున్నారు నవాజ్. ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ రేపు ఇస్లామాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించబోతోంది. నవాజ్ షరీఫ్ పదవి నుంచి తప్పుకోవడాన్ని స్వాగతిస్తూ ఇప్పటికే ఆ పార్టీ సంబరాలు జరుపుకుంటోంది.